friends, welcome back to our channel English Training by Krishna. In this class, we are going to discuss some important sentences regarding time. అంటే టైంకి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు అంటే మనం ఏ టైంకి ఏ పని చేస్తుంటాము టైంని మెన్షన్ చేస్తూ మనం యూజ్ చేసే సెంటెన్సెస్ చెప్పడానికి ప్రాపర్ వేలో గ్రామటికల్గా కరెక్ట్గా వాటిని కమ్యూనికేట్ చేయడం అనేది కూడా మనకి స్పోకెన్ ఇంగ్లీష్లో కాన్వర్జేషనల్గా మనకి చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఎప్పుడు చేస్తుంటారు ఈ పని, మీరు ఎప్పుడు వెళ్తుంటారు, ఎప్పుడు వస్తుంటారు, ఎలా చేస్తుంటారు, ఇలాంటి సెంటెన్సెస్ వెన్ తోటి, వేర్ తోటి, వై తోటి, హౌ తోటి, అలాగే నెక్స్ట్ టైంని ఇండికేట్ చేస్తూ చేసి ఈ సెంటెన్సెస్కి మనం ప్రాపర్ వేలో కన్స్ట్రక్ట్ చేసి మాట్లాడితే దెన్ ఇట్ గివ్స్ ఏ సార్ట్ ఆఫ్ ఇంప్రెషన్ టు అవర్ కమ్యూనికేషన్ అండ్ అవర్ లాంగ్వేజ్. దట్ ఈస్ వై ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సచ్ సెంటెన్సెస్. ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం మీకు మధ్యలో ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే హౌ టు క్వశ్చన్ అండ్ హౌ టు యూజ్ ద వర్డ్ టైంకి సంబంధించిన సెంటెన్సెస్ అన్ని కూడా మనం ఎలా యూజ్ చేయగలుగుతాం అనేది కూడా ఒక ప్రాపర్ ఐడియా చక్కగా వస్తుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసినట్టయితే మీకు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే అన్ని నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. ప్లీజ్ కమ్ టు ద పాయింట్. ఇక్కడ చూడండి, మీకు టైం అంటే మనకి టెన్స్ అంటే టైం అంటే కాలము. అంటే మనకి టైంని ఇండికేట్ చేస్తూ అడిగే మాటలు, మాట్లాడే మాటలు కానీ క్వశ్చన్స్ కానీ అన్నీ కూడా మనం ప్రాపర్ వేలో కన్స్ట్రక్ట్ చేయగలగాలి. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద డేట్ టుడే అంటే సపోజ్ ఈరోజు తారీఖు ఎంత అని మనం అడగడానికి మనం ఏం చేస్తామంటే ఈరోజు తారీఖు ఎంత అనేది, ఈరోజు అంటే టుడే, డేట్ తారీఖు. అలాగే ఏ రోజు తారీఖు గురించి మనం మాట్లాడుతున్నాం, టుడేస్ డేట్ గురించి వీఆర్ స్పీకింగ్. దట్ ఈస్ వై వాట్ ఈస్ ద డేట్ టుడే, ఈరోజు తారీఖు ఎంత అని మనం అడగడానికి మనం వాట్ ఈస్ ద డేట్ టుడే అనే ఒక ప్రాపర్ సెంటెన్స్ని ఇంగ్లీష్లో మనం యూజ్ చేస్తే బాగుంటుంది అనమాట. నెక్స్ట్, మీరు రాత్రి భోజనం ఎన్ని గంటలకు తీసుకుంటారు, ఎప్పుడు తీసుకుంటారు? రాత్రి భోజనం డిన్నర్ కావచ్చు. మనం రాత్రి చేసే భోజనాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం, మనం డిన్నర్ కానీ సప్పర్ కానీ అంటుంటాం. కాబట్టి రాత్రి చేసే భోజనాన్ని డిన్నర్ అని సప్పర్ అని అనే మనం ఇప్పుడు ఆ యొక్క భోజనాన్ని ఏ టైంకి తీసుకుంటారు అని మనం క్వశ్చన్ చేయడానికి వెన్ డూ యూ టేక్ యువర్ సప్పర్, వెన్ డూ యూ టేక్ యువర్ డిన్నర్, వెన్ డూ యూ హ్యావ్ యువర్ డిన్నర్, వెన్ డూ యూ టేక్ యువర్ సప్పర్. హ్యావ్ అయినా ఉపయోగించవచ్చు మనం, అలాగే టేక్ అయినా ఉపయోగించవచ్చు. కాబట్టి వెన్ ఎప్పుడు తీసుకుంటారు, వెన్ డూ యూ హ్యావ్ యువర్ సప్పర్ ఆర్ డిన్నర్. ఇక్కడ మనం టైం ఇండికేట్ చేయొచ్చు. ఐ యూజువల్లీ టేక్ మై సప్పర్ ఎట్ 8 o'clock ఇన్ ద నైట్. సో వీ మే స్పీక్ లైక్ వైజ్. అదర్వైజ్ వీ మే టేక్ అవర్ డిన్నర్ ఎట్ 7:30. మేము 7:30కి డిన్నర్ తీసుకుంటాము, 8 o'clock డిన్నర్ తీసుకుంటాము. ఈ యొక్క ఎక్స్ప్రెషన్స్ని మనం ఒక టైం ఇండికేట్ చేస్తుంటాం అనమాట. అలాగే మీకు ఎవరినైనా టైం ఎంత అయింది అని అడిగారు మనం ఇంగ్లీష్లో, వాట్ ఈస్ ద టైం బై యువర్ వాచ్. అది మనం కంప్లీట్ సెంటెన్స్ మాట్లాడినట్టయితే స్పోకెన్ పాయింట్ ఆఫ్ వ్యూ వాట్ ఈస్ ద టైం బై యువర్ వాచ్ అలా అడిగినట్టయితే ప్రాపర్గా గ్రామటికల్గా మనం సరిగ్గా కమ్యూనికేట్ చేసినట్టు అనమాట. టైం ప్లీజ్ అని అంటుంటారు జనరల్గా, స్పోకెన్ కానీ. కానీ మనం పూర్తిగా ఆ సెంటెన్స్ని రిటర్న్గా రాసినప్పటికీ కూడా ప్రాపర్ వేలో కమ్యూనికేట్ చేయడానికి వాట్ ఈస్ ద టైం బై యువర్ వాచ్ అంటే గ్రామటికల్గా కూడా మరి ఆ సెంటెన్స్ కరెక్ట్గా ఉంటుందన్నమాట. అలాగే సపోజ్ 5:05 అయింది టైం అని చెప్పాలి. 5:05 అని చెప్పడానికి అంటే మనం పావుగంట అంటే 15 minutes. 15 minutes లెస్ 5 o'clock అయిందంటే దాని వల్ల ఇంగ్లీష్ ప్రాపర్ వేలో ఎలా చెప్పాలి, 15 నిమిషాలు తక్కువ 5 అయిందని చెప్పడానికి ఇట్ ఈస్ 4:45, ఇట్ ఈస్ 4:04, ఇట్ ఈస్ 4:06. ఇలా మనం పావుగంట తక్కువ 5 అయింది, 4 అయింది, 3 అయింది, ఇలా మనం టైం చెప్పడానికి క్వార్టర్ అనే వర్డ్ని మనం యూజ్ చేసుకోవాలి. ఇట్ ఈస్ 4:04 అంటే 4 అవ్వడానికి ఇంకొక క్వార్టర్ లెస్ అనమాట, అంటే ఒక పావు తక్కువగా ఉందని చెప్పి అర్థం వస్తూ ఉంటుంది. అలాగే మీరు ఏ టైంకి బయలుదేరుతూ ఉంటారు అంటే జనరల్గా మనం అంటూ ఉంటాం ఆఫీస్కి కానీ, లేకపోతే కాలేజీకి కానీ, లేకపోతే స్కూల్కి కానీ, షాప్కి కానీ. బై వాట్ టైం డూ యూ యూజువల్లీ లీవ్, బయలుదేరగలుగుతాం. బై వాట్ టైం డూ యూ యూజువల్లీ కమ్ హియర్, మీరు ఏ టైంకి బయలుదేరుతారు, ఏ టైంకి వస్తారు. బై వాట్ టైం డూ యూ యూజువల్లీ లీవ్ ఫర్, మీరు ఎప్పుడు బయలుదేరి సాధారణంగా వెళుతూ ఉంటారు. బై వాట్ టైం డూ యూ యూజువల్లీ కమ్ హియర్, మీరు ఏ టైంకి వస్తూ ఉంటారు. కాబట్టి ఏ టైంకి వస్తూ ఉంటారు సాధారణంగా అని అడగడానికి మనం బై వాట్ టైం డూ యూ యూజువల్లీ కమ్, ఏ టైంకి వస్తూ ఉంటారు.
ఏ టైంకి వెళ్తూ ఉంటారు, ఏ టైంకి బయలుదేరి వెళ్తూ ఉంటారు? లీవ్ ఫర్. ఈ ఫ్రేజల్ వర్బ్ యొక్క మీనింగ్ ఏంటంటే లీవ్ ఫర్ అంటే బయలుదేరి వెళ్ళడం. బై వాట్ టైం డూ యూ యూజువల్లీ లీవ్ ఫర్ ద షాప్? మీరు ఏ టైంకి షాప్కి బయలుదేరి వెళ్తూ ఉంటారు? బై వాట్ టైం డూ యూ యూజువల్లీ లీవ్ ఫర్ ద స్కూల్? ఏ టైంకి స్కూల్కి బయలుదేరి వెళ్తూ ఉంటారు? ఇలా మనం అడగచ్చు అనమాట. నెక్స్ట్ సపోజ్ అతను 6 o'clock వెళ్తూ ఉంటాడు రోజు అనుకుందామా. హీ లీవ్స్ ద కాలేజ్ బై 6 o'clock. అంటే కాలేజ్ నుంచి అతను ఎప్పుడు కూడా 6 o'clockకి బయలుదేరి వస్తాడనమాట. కాలేజ్ 6 o'clock అయిపోతే హీ లీవ్స్ ద కాలేజ్ బై 6 o'clock. వెన్ డూ యూ కంప్లీట్ యువర్ వర్క్ ఎట్ కాలేజ్? I will complete my work at college at 6 o'clock. So I leave the college by 6. At 6. At 6 అనొచ్చు, by 6 అనొచ్చు. కాబట్టి మనం వర్క్ పూర్తి చేసుకొని మళ్ళీ ఎన్ని గంటలకు బయలుదేరదాం అనడానికి ఏమని చెప్పొచ్చు అంటే సెంటెన్స్ హీ లీవ్స్ ద కాలేజ్ బై 6 o'clock. అదేవిధంగా మనం ఉదయం మీరు కొంతమంది లేస్తూ ఉంటారు చదువుకోవడం కోసం కావచ్చు, లేదా ఏదైనా పని చేసుకోవడం కోసం కావచ్చు, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే, వాట్ ఎవర్ ద రీజన్ ఇస్. సాధారణంగా మనం అడుగుతూ ఉంటాం తెలుగులో, మీరు ఉదయం ఎన్ని గంటలకు లేస్తూ ఉంటారని చెప్పేసి. వెన్ డూ యూ వేకప్ ఇన్ ద మార్నింగ్? వేకప్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే WAKE, వేక్ అప్. వేకప్ అంటే ఏంటి ఇక్కడ మనకి మీనింగ్? లేవటం. ఉదయం తెల్లవారుజామున ఎప్పుడైనా ఏ సమయంలో అయినా సరే నిద్ర లేవడం అనమాట. వెన్ డూ యూ వేకప్? వెన్ డూ యూ వేకప్ ఇన్ ద మార్నింగ్? మీరు ఉదయం సాధారణంగా ఏ టైంకి నిద్ర లేస్తూ ఉంటారు? ఐ యూజువల్లీ వేకప్ ఎట్ 5:30. నేను 5:30కి నిద్ర లేస్తూ ఉంటాను. సో లైక్ దట్ వీ హ్యావ్ టు కమ్యూనికేట్. అలాగే నెక్స్ట్ ఇక్కడైతే మనకు సెంటెన్స్ ఏమవుతుంది? ఐ వేకప్ ఎట్ 5:30 ఎవ్రీ మార్నింగ్. అలాగే మనం జస్ట్ ఒక్కొక్కసారి టైం మెన్షన్ చేస్తూ అనుకుంటాం 9 o'clockకి కొంచెం ముందు, లేదా 10 o'clockకి కొంచెం ముందు. అలా చెప్తానికి మనం సింపుల్గా ఏ లిటిల్ అనే వర్డ్ యూజ్ చేసుకోవచ్చు. ఏ లిటిల్ బిఫోర్ 9 o'clock, ఏ లిటిల్ బిఫోర్ 6 o'clock, ఏ లిటిల్ బిఫోర్ 7 o'clock. సో మనం అలా టైం ఇండికేట్ చేయడానికి జస్ట్ ఏ లిటిల్, కొంత సమయం ముందు, అంటే 9 గంటలకి కొంత సమయం ముందు అనమాట. అంటే కొంచెం ముందు, 9 గంటలకు కొంచెం ముందు, 10 గంటలకు కొంచెం ముందు అని చెప్పడానికి మనం ఏ లిటిల్ బిఫోర్ 9 o'clock, ఏ లిటిల్ బిఫోర్ 8 o'clock. ఐ హ్యావ్ కమ్ హియర్ ఏ లిటిల్ బిఫోర్ 8 o'clock. నేను ఇక్కడికి 8 గంటలకి కొంచెం ముందు వచ్చాను. అలాగే మనం టైం ఇండికేట్ చేసుకోవచ్చు ప్రాపర్గా. 2 minutes బిఫోర్, ఐ హ్యావ్ కమ్ హియర్ 2 minutes, ఐ హ్యావ్ కమ్ హియర్ 2 minutes బిఫోర్ 8 o'clock. 8 గంటలకి ముందు నేను ఒక 2 నిమిషాలు ముందు వచ్చాను. ఇలా మనం చెప్పొచ్చు. ఏ లిటిల్ బిఫోర్ అంటే కొంచెం ముందు వచ్చినట్టుగా వస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఇక్కడ సెంటెన్స్ చూస్తే వెన్ ఆర్ ద క్లాసెస్ ఓవర్ ఇన్ దిస్ కాలేజ్? సపోజ్ మీ కాలేజీలో, మీ స్కూల్లో మీకు వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? కాలేజీలో, స్కూల్లోనే కాదు, ఆఫీస్లో కూడా కావచ్చు, షాప్లో కావచ్చు. మీరు ఎప్పుడు కంప్లీట్ చేసుకుంటారు? వెన్ డూ యూ కంప్లీట్ యువర్ వర్క్ ఇన్ యువర్ కాలేజ్? వెన్ డూ యూ కంప్లీట్ యువర్ వర్క్ ఇన్ యువర్ షాప్? వెన్ ఆర్ ద క్లాసెస్ ఓవర్ ఇన్ యువర్ కాలేజ్? వెన్ ఆర్ ద క్లాసెస్ ఓవర్ ఇన్ హిస్ కాలేజ్? అతని కాలేజీలో అతనికి క్లాసెస్ ఎప్పుడు కంప్లీట్ అవుతూ ఉంటాయి? అంటే మనం అంటూ ఉంటాం జనరల్గా మాకు క్లాసెస్ 5 o'clock కంప్లీట్ అవుతుంటాయి, 6 o'clockకి కంప్లీట్ అవుతుంటాయి. సో వెన్ వీ వాంట్ టు స్పీక్ లైక్ దట్, వెన్ వీ వాంట్ టు టెల్ అబౌట్ ద కంప్లీషన్ ఆఫ్ అవర్ వర్క్ ఎట్ అవర్ ప్లేస్, దెన్ యూజువల్లీ వి సే లైక్ దిస్. మాకు క్లాసెస్ జస్ట్ ఏ టైంకి? వెన్ ఆర్ ద క్లాసెస్ ఓవర్ ఇన్ దిస్ కాలేజ్? అంటే క్లాసెస్ ఏ టైంకి కంప్లీట్ అవుతాయి, ఏ టైంకి కంప్లీట్ అవుతుంది తర్వాత చెప్తాను. దేర్ ఆర్ క్లాసెస్ యూజువల్లీ దే కంప్లీట్ ఎట్, క్లాసెస్ యూజువల్లీ ఓవర్ ఎట్ 4 PM, 5 PM ఇలా మనం చెప్తాం. సో ఇక్కడ మనకి వెన్ ఆర్ ద క్లాసెస్ ఓవర్ ఇన్ యువర్ కాలేజ్ అంటే ఎప్పుడు క్లాసులు ముగుస్తాయని మీనింగ్ వస్తుంది అనమాట మనకి. నెక్స్ట్ షీ ఈజ్ పంక్చువల్ టు ద మినిట్. అంటే దీని అర్థం ఏమొస్తుంది మనకి? తెలుగులో మనం అంటుంటాం ఆమె ఒక్క నిమిషం కూడా లేట్ కాకుండా వచ్చింది, ఒక్క సెకండ్ కూడా లేట్ కాకుండా వచ్చింది, మేము కరెక్ట్గా టైంకి వస్తాము. ఈ రకంగా మనం మాట్లాడాలనుకున్నప్పుడు దాన్ని ఇంగ్లీష్లో కన్వే చేయాలంటే షీ ఈజ్ పంక్చువల్, హీ ఈజ్ పంక్చువల్ టు ద మినిట్. నిమిషం కూడా తప్పకుండా. హీ ఈజ్ పంక్చువల్ టు ద సెకండ్. ఒక్క సెకండ్ కూడా మిస్ కాకుండా వాళ్ళు టైంకి వచ్చారని చెప్పి మనం చెప్పడానికి హీ ఈజ్ పంక్చువల్ టు ద మినిట్, హీ ఈజ్ పంక్చువల్ టు ద సెకండ్ అని మనం ఉపయోగించవచ్చు. అతను లేట్ కాదు, అతను బాగా చక్కగా టైంకి వస్తాడు. హీ ఈజ్ నాట్ లేట్. సింపుల్గా చెప్పచ్చు అనమాట. హీ ఈజ్ నాట్ లేట్. అతను ఆలస్యం చేయటం లేదు. హీ ఈజ్ నాట్ మేకింగ్ ఎనీ డిలే, DELEY. హీ ఈజ్ నాట్ మేకింగ్ ఎనీ డిలే. సో మనం ఇలా చెప్పవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ మేము వీ హ్యావ్ ఎనఫ్ టైం. మాకు చాలినంత టైం ఉంది. ఇంకా మనం దాన్ని చెప్పాలి ఇంగ్లీష్లో. మనకు చాలినంత టైం ఉందని చెప్పడానికి ఇంగ్లీష్లో మనం ఏమని చెప్తాము? వీ హ్యావ్ ఎనఫ్ టైం. ఎనఫ్ అంటే చాలినంత, సఫిషియంట్ సరిపడగా. ఐ హ్యావ్ సఫిషియంట్ టైం టు కమ్యూనికేట్ విత్ యూ.
ఐ హ్యావ్ ఎనఫ్ టైం టు కమ్యూనికేట్ విత్ యూ. నాకు కావాల్సినంత టైం ఉంది, చాలినంత టైం ఉంది, బోల్డ్ అంత టైం ఉందని చెప్పడానికి మనం ఎనఫ్ అనే అడ్జెక్టివ్ని యూజ్ చేస్తుంటాం. సఫిషియంట్ అనే అడ్జెక్టివ్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే సరిపడిగా ఉన్నప్పుడు. సో ఇక్కడ మనకు మీనింగ్ ఏమొస్తుందంటే వీ హ్యావ్ ఎనఫ్ టైం, మనకి చాలినంత టైం ఉంది. దే హ్యావ్ సఫిషియంట్ టైం, వాళ్ళకి సరిపడే టైం ఉంది. అలాగే నెక్స్ట్ నీకు మంచి రోజులు ముందు ఉన్నాయని చెప్పడం. దాన్ని మనం ఇంగ్లీష్లో చెప్తాం గుడ్ డేస్ ఆర్ హెడ్స్, గుడ్ డేస్ ఆర్ అహెడ్. సో గుడ్ డేస్ ఆర్ హెడ్ అంటే అర్థం ఏంటంటే యూ హ్యావ్ వెరీ గుడ్ డేస్ ఇన్ యువర్ లైఫ్ జస్ట్ ఇన్ ద కమింగ్ టైమ్. రాబోయే రోజుల్లో జస్ట్ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ వెరీ గుడ్ డేస్. సో గుడ్ డేస్ ఆర్ అహెడ్ అంటే మంచి రోజులు ముందు ఉన్నాయని చెప్పడానికి మనం ఆ యొక్క ఎక్స్ప్రెషన్ చెప్తాం అనమాట. కాబట్టి ఫ్రెండ్స్, మనం వెన్ ఎవర్ వీ వాంట్ టు కమ్యూనికేట్ విత్ అదర్ పీపుల్ రిగార్డింగ్ ద మెన్షన్ ఆఫ్ ద టైం, వెన్, వేర్, వై. వెన్ అనేది మనం టైంకి ఎక్కువ ఇండికేట్ చేస్తుంటాం ఎప్పుడు అనే మీనింగ్ తోటి. అలాగే వేర్, ఎక్కడ అనే దాంతో. వై అనేది ఎందుకు అనే సెన్స్లో వాడుతుంటాం. హౌ అనేది ఎలా అనే సెన్స్లో వాడుతుంటాం. కాబట్టి మనం టైం గురించి ఇండికేట్ చేస్తున్నప్పుడు 4:45, 4:45 అంటే పావుతూకాలు వస్తుందన్నమాట. 7:30 అన్నాం అనుకో సపోజ్, ఏ 7:30. ఏ 7:30 అంటే ఏంటి, ఇక్కడ 7:30 అనమాట. సో వాట్ ఈస్ ద టైమ్ బై యువర్ వాచ్? వాట్ ఈస్ ద టైమ్ బై యువర్ వాచ్ అంటే ఇక్కడ ఏంటి, మీ యొక్క గడియారంలో సమయం ఎంత అయిందని చెప్పేసి మనం మీ క్వశ్చన్ అడుగుతున్నాం. అప్పుడు మనం ఏం చెప్తాం, సపోజ్ ఇట్ ఈస్ 4:45, 4:45 అని చెప్తాం. లేకపోతే మనం ఏ 10:30 o'clock, ఏ 10:30 అంటే అక్కడ అర్థం వస్తుంది 10:30 అవుతుందని అర్థం వస్తుంది అనమాట. కాబట్టి పావు అని చెప్పడానికి క్వార్టర్ వాడతాము, అలాగే అరగంట అని చెప్పడానికి హాఫ్ ఫాస్ట్ వాడతాము, హాఫ్ అనేది వాడతాము. ఈ విధంగా మనం టైం ఇండికేషన్లో చక్కగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఐ థింక్ దట్ యూ మైట్ హ్యావ్ అండర్స్టూడ్ ప్రాపర్లీ, and if you practice well, then definitely you are able to communicate very easily. Thank you. If you like this video, please just like this. If you like this class, like that particular video, please. Thank you very much.